ఇక్కడ మాకు ఉపాధి అవకాశాలు అస్సలు లేవు. మేము ఏం చేయాలో కూడా మాకు పూట గడవని పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ రాజధానికి తీసుకున్నారు భూముల్లో పంటలు పండించుకోవడానికి లేదు, అవి అమ్ముకోవడానికి లేదు. ఎటు పనికి వెళ్ళాలన్నా ఇక్కడ పనులు దొరికే అవకాశాలు లేవు. కనీసం మట్టి పనికి వెళ్ళే వాళ్ళకి పనులు లేవు, టాపీ పని వాళ్ళకి పనులు లేవు, ఎవరికి పనులు లేవు, చదువుకున్న వాళ్ళకి లేవు. చాలా మంది రైతులకి అన్యాయం జరిగిందని చెప్పుకుంటున్నారు, కానీ న్యాయం జరిగింది అయితే మాత్రం ఎవరు చెప్పుకోవట్లేదు. మేము స్వయంగా భూములు ఇచ్చున్నాం, మేము ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మాకు అసలు ఎట్లాంటి లాభం జరగలేదు, మాకు కౌళ్ళు కూడా ఇవ్వలేదు. మా భూములు తీసుకొని నేను అందరికి పంచుతున్నాను, పేదోళ్ళకి పంచుతుంటే వీళ్ళు అడ్డం వస్తున్నారని చెప్తున్నాడు. పేదోళ్ళకి భూములు పంచడానికి మేము అభ్యంతరం ఎప్పుడు చెప్పలేదు. అట్లా అనుకుంటే మేము రాజధాని భూములు ఇచ్చేవాళ్ళమే కాదు. మేము రాజధానికి ఇచ్చింది దేనికంటే రాష్ట్రం అభివృద్ధి కోసం ఇచ్చాము, రాష్ట్రానికి మేలు జరగాలని ఇచ్చాము. మా పిల్లలకి ఇప్పుడు భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాము. మా పిల్లలే కాదు, రాష్ట్రం మొత్తానికి కూడా భవిష్యత్తు బాగుంటుందని మేము భూములు ఇచ్చాము ఆ రోజు. ఇప్పుడు కూడా రాష్ట్రం ఇక్కడ అభివృద్ధి జరిగితే రాష్ట్రం మొత్తానికి అభివృద్ధి ఫలాలు వెళ్తాయని అనుకుంటున్నాం మేము. ఆయన కాదని నాశనం చేయడానికి కూర్చున్నాడు కాబట్టి ఆయన స్వలాభం ఏముందో మాకైతే తెలియదు.